హైదరాబాద్ హిస్టరీకి ఆనవాళ్లుగా చారిత్రక కట్టడాలు ఉన్నట్టుగానే ఆ కాలం నాటి నిజాం రాజుల ఆభరణాలు ఆకట్టుకుంటాయి. అయితే కోట్ల రూపాయల విలువ చేసే నిజాం వినియోగించిన జ్యువెలరీని 1995లో 217 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి ఢిల్లీలో భద్రపరిచింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు అవి తెలంగాణకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిజాం వారసులు. తెలంగాణ వారసత్వ సంపదను తిరిగి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే అంశంపై 7వ నిజాం గ్రేట్ గ్రాండ్ సన్ హిమాయత్ అలీ మిర్జా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇవాళ మన ఈ జ్యువెలరీ గురించి ఆలోచిస్తున్నాము. ఒరిజినల్లీ హైదరాబాద్ నుంచి అది నిజాం ఫ్యామిలీ వాళ్ళ జ్యువెలరీ. దీని విలువ అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ చెప్పలేము, కానీ దాని ఒరిజినాలిటీ, దాన్ని ఇక్కడ చేసి దాంట్లో డైమండ్స్ అయినా పర్ల్స్ అయినా ఎంత బాగున్నాయో, దాని డిజైనింగ్, ఇక్కడ లోకల్ దక్కనీ జ్యువెలరీ అవన్నీ వచ్చే వరకు చాలా బాగున్నాయి. కొన్ని సంవత్సరాల కింద సాలార్జంగ్ మ్యూజియంలో చాలా మంచి ఎగ్జిబిషన్ పెట్టింది. దానికి స్పెషల్ ఏరియా అంతా పెట్టి, స్ట్రాంగ్ రూమ్ పెట్టి, సెక్యూరిటీ పెట్టి అక్కడ తయారు చేస్తే చాలా బాగుండే. దాని తర్వాత మళ్ళీ అది ఒరిజినల్లీ బాంబేలో ఉండే బ్యాంక్లో అక్కడి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసినారు. ఫస్ట్ ఎగ్జిబిషన్ మనకు ఢిల్లీ నుంచే వచ్చింది. తర్వాత వాపస్ పోయింది. ఒకసారి నేను ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ నేషనల్ మ్యూజియంలో పెట్టిండ్రు, కానీ అక్కడ డిస్ప్లే అంత బాగలేదు. ఢిల్లీలో అక్కడ మ్యూజియంలో అంత డిస్ప్లే బాగలేదు. అది కాకుండా దాని కనెక్టెడ్ హిస్టరీ, ఎందుకంటే ఇది మన దగ్గర నుంచి పోయిన జ్యువెలరీ. ఇప్పుడు ఎవరి కస్టడీలో ఉన్నా పర్వాలేదు, కానీ దాని ఒరిజినల్ అంతా హైదరాబాద్. దాని డిజైనింగ్, దాని విలువ అంతా ఇక్కడి నుంచే అయింది. దాని గోల్కొండ డైమండ్స్ అయినా పర్ల్స్ అయినా, ఎందుకంటే మనకు పర్ల్ ట్రేడ్ కూడా హైదరాబాద్లో ఉండింది. ఇప్పుడైనా దాన్ని తీసుకొచ్చి మంచిగా సాలార్జంగ్ మ్యూజియంలో మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పర్మనెంట్గా సెక్యూరిటీ కోసం, ఎందుకంటే ఆ టైంలో అంతా తయారు చేసినారు, గ్యాలరీ సెక్యూరిటీ అంతా చేసినారు. మనకి మ్యూజియంలో ఉన్నాయి ఆ ఫెసిలిటీస్ అంతా. అందుకోసమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి తీసుకొచ్చి, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మా ఫస్ట్ ఎగ్జిబిషన్ తర్వాతనే అనుకున్నాం ఇక్కడనే పెడతారని, మళ్ళీ పోయినాయి. ఆ సెకండ్ టైం ఢిల్లీలో అయినప్పుడు పోయి నేను చూసి వచ్చిన, అక్కడ డిస్ప్లే స్పేస్ లేదు, దానికి హిస్టారికల్ కనెక్షన్ లేదు. ఇది మనది అని ఒక ఫీలింగ్ ఉంది. మనది ఎక్కడో చూసి వస్తే అది మనది అని ఉంటుంది. ఇక్కడ ఉంటే ఇట్ ఈస్ ద ప్రాపర్ ప్లేస్ టు డిస్ప్లే ది జ్యువెలరీ. కస్టడీ ఇప్పుడు ఎవరిదైనా పర్వాలేదు, ఎందుకంటే అది నిజాం ఫ్యామిలీ ట్రస్ట్కు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ టైంలో అమ్మిండ్రు, వీళ్ళు కొన్నారు.